అందరికీ నమస్కారం అండి. నిన్నటి వరకు మనము భేద ప్రాధాన్యం ఉన్నటువంటి అలంకారాలు చెప్పుకున్నామండి. ఈవేళ ఇవి 2 సమాసోక్తి, పరికరః ఈ 2 కూడా విశేషణాలతోటి, చమత్కృతితోటి 2 అలంకారాలండి. విశేషణాలు అంటే యాడ్జెక్టివ్స్. వాటి యొక్క చమత్కృతితోటి 2 అలంకారాలు చెప్పుకుందాము. ఈ రెండిట్లో మొదటిది సమాసోక్తి, సమాస ఉక్తి. ఇందులో అంశాలు ఏమున్నాయంటే విశేషణాలకి సామ్యం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి, అప్రస్తుతానికి, లేకపోతే ప్రకృతానికి, అప్రకృతానికి, ఉపమేయానికి, ఉపమానానికి వీటికి విశేషణాలు ఉంటాయి కదా! ఈ విశేషణాలకి సామ్యం ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి, అప్రస్తుతానికి విశేషణాలకి సామ్యం ఉంటుంది. సమాసోక్తిలో ప్రస్తుతం నుండి అప్రస్తుతం గమ్యమానం అవుతుంది. అయితే సమాసోక్తి అవుతుంది. ప్రస్తుతము నుండి అప్రస్తుతం, ప్రకృతము నుండి అప్రకృతం అన్నమాట. ఒకవేళ అప్రస్తుతం నుండి ప్రస్తుతం గమ్యమానం అయితే అప్రస్తుత ప్రశంస అలంకారం అవుతుంది. అది మనం తర్వాత చెప్పుకోబోతాము. ఇవాళ చెప్పుకునేది అంటే ప్రస్తుతము నుండి అప్రస్తుతం గమ్యమానం అయితే అది సమాసోక్తి అవుతుంది. విశేషణాలు సామ్యంగా ఉంటాయి ప్రస్తుతానికి, అప్రస్తుతానికి. సూత్రం చూద్దాము. అంశాల నుంచి సూత్రం డెరివేట్ చేస్తే విశేషణానాం సామ్యాత్ అంటే విశేషణాలు సామ్యంగా ఉంటాయి, సమంగా ఉంటాయి. విశేషణానాం సామ్యాత్ అప్రస్తుతస్య గమ్యత్వే సమాసోక్తి. అప్రస్తుతము గమ్యమానం అవ్వాలి. ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానం అయితే అది సమాసోక్తి అవుతుంది. ఇందులో 3 భేదాలు ఉన్నాయి. ఈ భేదాలు సమాసోక్తిలో కాదండి. ఈ భేదాలు విశేషణాల్లో సామ్యంలో ఉండేటువంటి భేదాలు. విశేషణ సామ్యంలో ఉండేటువంటి భేదాల వల్ల సమాసోక్తిలో భేదాలు అవుతున్నాయి. ఇవి ఈ అలంకారంలో భేదాలు విశేషణంలో సామ్యాల వల్ల భేదాలు అవుతున్నాయి. అవేమిటంటే 3. ఒకటి శ్లిష్టపద విశేషణాలు కలిగిన సమాసోక్తి. ఈ పదాలు విశేషణంగా చెప్పబడేటువంటి పదాలు శ్లేషతో చెప్పబడతాయి. శ్లిష్టపద అంటే శ్లేషతో చెప్పబడతాయి. రెండవ భేదము సాధారణ పద విశేషణాలు కలిగిన సమాసోక్తి. అంటే ఇక్కడ శ్లిష్ట ఉండదు, శ్లేష పదాలు ఉండవు, సాధారణ పదాలతోటి విశేషణాలు చెప్పబడి ఆ సామ్యం ఉంటుంది. అది సమాసోక్తి అవుతుంది. రెండవ భేదం. మూడవ భేదం ఏంటంటే ఔపమ్య గర్భత్వ సమాసోక్తి. ఔపమ్యము అంటే పోలిక, సిమిలారిటీ, సాధర్మ్యము. ఇది గర్భత్వం అంటే అంతర్గతంగా ఉంటుంది, పోలిక అంతర్గతంగా ఉంటుంది ఈ సమాసోక్తి. ఈ 3 భేదాలు విశేషణ సామ్యంలో ఉన్నటువంటి భేదాల వల్ల సమాసోక్తిలో భేదాలుగా చెప్పబడుతున్నాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చెప్పబడే విశేషణాలు ప్రస్తుతానికి, అప్రస్తుతానికి సమానంగా వర్తిస్తాయి. ప్రస్తుతానికి అంటే ప్రకృతానికి లేదా అప్రకృతానికి రెండిటికి కూడా సమానంగా ఈ విశేషణాలు వర్తిస్తాయి. శ్లేషతో చెప్పినా సరే, సాధారణ పదాలతో చెప్పినా సరే, ఔపమ్య గర్భత్వంతో చెప్పినా సరే ఈ విశేషణాలు అనేవి ప్రస్తుతానికి, అప్రస్తుతానికి సమానంగా వర్తిస్తాయి. మొదటి భేదం చూద్దాం. శ్లిష్టపద విశేషణాలు కలిగినటువంటి సమాసోక్తి. శ్లేష పదాలు. ఈ శ్లేష పదాలు తోటి విశేషణాలు చెప్పబడతాయి. ఈ విశేషణాలు ప్రస్తుతానికి, అప్రస్తుతానికి సమానంగా ఉంటాయి. దీనికి ఉదాహరణ శ్లోకము మనకి 212 పేజ్లో ఉన్నాయి. పేజ్ 212. మనం అంతకుముందు చదువుకున్నదే ఇది. సమాసోక్తిలో మనము ధన్యాలోకంలో చదివినట్టున్నాము. ఉపోడ రాగేణ విలోలతారకం తథా గృహీతం శశినా నిశాముఖం యథా సమస్తం తిమిరాంశుకం తయా పురః అపి రాగాత్ గలితం నా లక్షితం. ఇది శ్లోకం మనం అంతకుముందు చెప్పుకున్నదే, చాలాసార్లు చెప్పుకున్నాం ఇవి. ఇందులో ప్రస్తుతం ఏమిటి? ఉదయిస్తున్న చంద్రుడు ప్రస్తుతం అండి. అప్రస్తుతం ఏమిటి? ఇందులో నాయకుడు గమ్యమానం అవుతున్నాడు. నాయకుడు, నాయక గమ్యమానం అవుతున్నాయి. ఇది వాచ్యంగా చెప్పాల. అప్రస్తుతాన్ని వాచ్యంగా చెప్పాల. ప్రస్తుతాన్ని వాచ్యంగా చెప్పాడు. అప్రస్తుతం గమ్యమానం అవుతుంది. అంటే ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానం అవుతోంది. విశేషణాలు సమానంగా ఉన్నాయి.
ఇక్కడ ఉదయిస్తున్న చంద్రుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు. నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ప్రకాశిస్తూ ఉంటాయి. విలోల తారకం. తారకం అంటే నక్షత్రాలు. మినుకు మినుకుంటూ ప్రకాశిస్తాయి. ఉదయిస్తున్న చంద్రుడు ఉపోడ రాగేణ. ఎర్రగా ఉంటాడు చంద్రుడు. ఉదయిస్తున్న చంద్రుడు. నిష అంటే రాత్రి. నిషా ప్రారంభంలో చంద్రుడు ఉదయించగానే చీకట్లు తొలగిపోతాయి అనేది ప్రస్తుతం. కవి చెప్పదలుచుకున్నది ఏమిటి? ఉదయిస్తున్న చంద్రుని గురించి వర్ణిస్తున్నాడు. ఇది ప్రస్తుతం. చంద్రుడు రాగానే చీకట్లు పోతాయి అనేది ప్రస్తుతం. అప్రస్తుతం ఏమిటి? గమ్యమానం అవుతోంది. అప్రస్తుతం గమ్యమానం అవుతుంది. అంటే అప్రస్తుతం వాచ్యంగా చెప్పబడకుండా ప్రస్తుతము నుండి విశేషణ సామ్యముతోటి అప్రస్తుతం గమ్యమానం అవుతుంది. ఇక్కడ ఏమవుతోంది? అప్రస్తుతం అనేది నాయకుడు అనురాగంతో రాగేణ అన్నాడు కదా. ఉపోడ రాగేణ అంటే రాగము అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఎరుపుదనము, అనురాగం అనే అర్థం ఉంది. నాయకుడు అనురాగంతో నాయిక ముఖాన్ని చుంబించటం కొరకు పట్టుకోగా, నాయిక రాగపారవస్యంతో చీకటి అనే తన వస్త్రం జారిన సంగతి గుర్తించలేదు. ఇది అప్రస్తుతం. నాయకుడు అక్కడేమో చంద్రుడు ఉదయిస్తూ ఉదయిస్తూ చీకటిని ముద్దపెట్టుకోబోతున్నాడు. ఇక్కడ నాయకుడు నాయకి ముఖం చుమ్మించడానికి ముఖం పట్టుకోబోతాడు. ఇక్కడ చీకటి అనే వస్త్రం జారిపోయింది అనేది అప్రస్తుతం. ఇది గమ్యమానమైంది. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి? ఉదయిస్తున్న చంద్రుడు. అప్రస్తుతము నాయిక. విశేషణాలు ఏమున్నాయి? రాగము అనేది శ్లేషపదము. ప్రస్తుతం పక్షంలో, చంద్రుని పక్షంలో చంద్రుడు ఉదయిస్తున్న చంద్రుడు ఎర్రగా ఉంటాడు. నాయిక అనురాగం ఎర్రగా ఉంటుంది. నాయిక పక్షంలో ఇది అనురాగం ఎర్రగా ఉంటుంది. విలోల తారకం అనేది ఇంకొక శ్లేషపదము. విలోల తారకం అంటే చంద్రుని పక్షంలో మినుకు మినుకు అంటున్నటువంటి నక్షత్రాలు, నాయకుల పక్షంలో కదులుతున్న కనుపాపులు. నాయిక పక్షంలో నాయిక యొక్క కళ్ళు కదులుతూ ఉంటాయి, చంచలంగా ఉంటాయి కనుగుడ్లు. 3వ శ్లేషపదము తిమిరాంకుశం. ఇది శ్లేషపదం. ఇది చంద్రుని పక్షంలో చీకటి, నాయిక పక్షంలో నల్లని వస్త్రం. ఈ ఉదయిస్తున్న చంద్రుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఈ చీకటి జారిపోతోంది. నాయిక ముఖాన్ని పట్టుకోవడానికి నాయకుడు పట్టుకోబోతుంటే నల్లని వస్త్రము, నాయిక యొక్క నల్లని వస్త్రం జారిపోయింది. ఆ జారిపోయింది అనేది ఆ నాయిక గమనించలేదు. ఇక్కడ ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానమైంది. ఇది వాచ్యంగా చెప్పాలా? ప్రస్తుతం వాచ్యంగా చెప్పాడు. ప్రస్తుతము నుండి అప్రస్తుతం గమ్యమానమైంది. విశేషణాలు సామ్యంగా ఉన్నాయి రెండిటికి. ఇక్కడ ఎర్రగా ఉంది, ఇక్కడ అనురాగం ఉంది అన్నట్లుగా శ్లేష పదాలతో చెప్పాడు. కాబట్టి రాగము అంటే ఎరుపుదనము, అనురాగము. విలోల తారకం అంటే ప్రకాశిస్తున్న నక్షత్రాలు, కదులుతున్నటువంటి కనుపాపులు. తిమిరాంశకం అంటే చీకటి, నల్లని వస్త్రము. ఇవి శ్లేష పదాలు. ప్రస్తుతంగా చెప్పబడుతున్న విషయం ఉదయిస్తున్న చంద్రుడు. అప్రస్తుతము అంటే గమ్యమానమైంది నాయకుల యొక్క విషయం. విశేషణాలు సామ్యం. ప్రస్తుతానికి అప్రస్తుతానికి సామ్యం ఉంది ఈ విశేషణాల్లో. గమ్యమానమైంది. ప్రస్తుతము నుండి అప్రస్తుతం గమ్యమానమైంది. శ్లేష పదాలు వాడి ఇది వాచ్యంగా చెప్పబడలేదు, స్ఫురిస్తోంది. ఏది? అప్రస్తుతం. కనుక ఇది శ్లేషపద నిబద్ధ సమాసోక్తి. మనకు సూత్రంలో చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఈ లక్ష్యంలో అంటే ఉదాహరణలో అన్వయించబడ్డాయి. ఇక్కడ ప్రస్తుతంగా చెప్పబడుతున్నటువంటి విషయం ఉదయిస్తున్న చంద్రుడు, అప్రస్తుతమైనటువంటి నాయకుల విషయం గమ్యమానమవుతోంది. ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానమవుతోంది. రెంటికి విశేషణాలు సామ్యంగా ఉన్నాయి. ప్రస్తుతానికి అప్రస్తుతానికి గమ్యమానం కూడా అయింది. అప్రస్తుతం గమ్యమానమైంది. శ్లేష పదాలు వాడారు. కాబట్టి ఇది శ్లేషపద నిబద్ధ సమాసోక్తి. మొదటి భేదం. రెండవ భేదం సామాన్య పద నిబద్ధ సమాసోక్తి. ఇందులో క్లిష్ట పదాలు, శ్లేష పదాలు ఉండవు. సాధారణ పదాలతోటి విశేషణ సామ్యాలు చెప్తారు. ఇక్కడ కూడా ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానమవుతుంది.
రెండిటికి విశేషణాలు సామ్యంగా ఉంటాయి. కానీ ఈ విశేషణాల యొక్క పదాలు సాధారణ పదాలతో ప్రయోగించబడతాయి. శ్లోకం 214 పేజీ. తన్వీ మనోరమ బాలా లోలాక్షి పుష్పహాసిని వికాసం ఇది సుభగ భవత్ దర్శన మాత్రతః. ఇది దూతి నాయకుడితో అంటోంది. నాయిక యొక్క సఖి నాయకుడితో అంటోంది, ఓ సుందరుడా. ఇది ప్రస్తుతంగా చెప్తున్నాడు కవి. ప్రస్తుతం ఇది ఏమిటి? ప్రస్తుతము నాయిక సన్నని శరీరం కలిగినది. తన్వి అంటే సన్నని శరీరం కలిగినది నాయిక. మనోరమ అంటే ఆమె సౌందర్యం రంజింప చేస్తుంది. మనోరమ అంటే రంజింప చేయడం, మనోహరం చేయడం. బాల, బాల అంటే ఆమె వయసు చిన్న వయసు అని చెప్తున్నాడు, యుక్త వయసు అని చెప్తున్నాడు. చంచలమైన కన్నులు కలది, లోలాక్షి. తర్వాత పుష్పములాగా సుందరమైన నవ్వు కలది, పుష్పహాసిని. పుష్పహాసిని పుష్పములాగా సుందరమైన నవ్వు కలది. నిన్ను చూసినంత మాత్రాన వికసిస్తుంది అంటే నాయకుడిని చూసినంత మాత్రాన నాయక వికసిస్తుంది అని దూతి నాయకుడితో చెప్తోంది. వికసిస్తుంది అంటే ఆనందం పొందుతోంది అని. ఇదంతా ప్రస్తుతము. అప్రస్తుతం ఏమిటంటే లత గురించి. ఈ లత అప్రస్తుతము, ఇక్కడ నాయిక ప్రస్తుతము. చూద్దాము. ప్రస్తుతము నాయిక, అప్రస్తుతము లత. విశేషణాలు రెండిటికి సమానం. విశేషణాలు చూద్దాం. మొదటిది తన్వి అంటే సన్నని శరీరం కలిగినటువంటి నాయిక. నాయిక పక్షంలో సన్నని శరీరం కలిగినది, లత పక్షంలో సన్నని తీగ. తన్వి అంటే సన్నని తీగ అని. మనోరమ అంటే నాయిక రంజింపచేస్తుంది, లత ఆనందాన్ని ఇస్తుంది, మనోహరాన్ని ఇస్తుంది. బాల అంటే నాయిక చిన్న వయసు కలది, లత లేత లత. అది పెద్ద ముదురు లత కాదు, లేత వయసులో ఉన్నటువంటి లత బాల. పుష్పహాసిని పుష్పము వలె నవ్వు వికసిస్తుంది నాయిక పక్షంలో, లత పక్షంలో పుష్పాలతో వికసిస్తుంది లత. ఇక్కడ ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానమవుతోంది. ప్రస్తుతము వాచ్యంగా చెప్పబడింది, అప్రస్తుతము గమ్యమానమవుతోంది. విశేషణాలు రెండుకి సమానంగా ఉన్నాయి. విశేషణాలు తన్వి, మనోరమ, బాల, పుష్పహాసిని అనే విశేషణాలు సాధారణ పదాలతో చెప్పబడ్డాయి. ఇందులో శ్లేష కానీ శ్లిష్టత కానీ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ప్రస్తుతము నాయిక, అప్రస్తుతము లత. కాబట్టి లక్షణంలో చెప్పినటువంటి విషయాలు లక్ష్యము అంటే ఉదాహరణలో ఎలా అన్వయిస్తున్నాయో చూద్దాం. ప్రస్తుత విషయము నాయిక, నాయిక ప్రస్తుత విషయము వాచ్యంగా చెప్పబడింది. అప్రస్తుతము లత, ఈ లత గమ్యమానమైంది. విశేషణాల సామ్యం రెండిటికి సామ్యం ఉంది. ప్రస్తుతానికి అప్రస్తుతానికి, నాయికకి లతకి విశేషణాల సామ్యం ఉంది. తన్వి, మనోరమ, బాల, పుష్పహాసిని. తర్వాత గమ్యమానమైంది. ప్రస్తుతము నుండి అప్రస్తుతం గమ్యమానమైంది అంటే ప్రస్తుతము వాచ్యంగా చెప్పబడింది, అప్రస్తుతము గమ్యమానమైంది. ఇది సాధారణ పదాలతో చెప్పబడ్డది కాబట్టి ఇది సాధారణ పద నిబద్ధ సమాసోక్తి రెండవ భేదము. మూడవ భేదము ఔపమ్య గర్భత్వ సమాసోక్తి. అంటే ఔపమ్యము అంటే పోలిక, ఔపమ్యము అంటే సిమిలారిటీ, సాధర్మ్యము. గర్భత్వ ఈ పోలిక అంతర్గతంగా ఉంటుంది సమాసోక్తిలో ఈ భేదంలో. దానికి ఉదాహరణ శ్లోకము 215వ పేజీలో. దంతప్రభా పుష్ప పాణి పల్లవ శోభిని పాశాలి బృందేన కేశపాశ అలి బృందేన సువేష హరిణేక్షణ. ఈ శ్లోకం. ఇందులో ప్రస్తుతం ఏమిటి? నాయిక. ఇందులో కూడా నాయిక ప్రస్తుతము, అప్రస్తుతము లత. నాయిక ప్రస్తుతము వాచ్యంతో చెప్పబడింది, అప్రస్తుతమైనటువంటి లత గమ్యమానంగా చెప్పబడింది. దీనిలో ఉన్న విషయాలు ఏమిటంటే నాయిక సువేష అంటే మంచి వేషం కలిగింది,
అంటే సుందర రూపం కలిగింది అని అర్థం. సువేష అంటే మంచి రూపము కలిగింది. పువ్వుల వంటి దంతకాంతితో నిండింది. పువ్వుల వంటి దంతకాంతితో నిండింది. దంతప్రభా పుష్ప. దంతప్రభా పుష్ప. అంటే పుష్పము వంటి దంతప్రభ, దంతకాంతితో నిండి ఉన్నది ఈ నాయిక. చిగురుటాకుల వంటి చేతులతో శోభిస్తూ ఉంది. పాణి పల్లవ శోభిని. పల్లవ అంటే చిగురుటాకులు, పాణి అంటే చేతులు, శోభిని చిగురుటాకుల వంటి చేతులతో శోభిస్తూ ఉన్నది ఈ నాయిక. తర్వాత కేశపాశ అలి బృందేన. అలి బృందము అంటే తుమ్మెదల గుంపు. అలి అంటే తుమ్మెదలు, అలి బృందేన తుమ్మెదల గుంపు. కేశపాశ అలి బృందేన అంటే తుమ్మెదల సమూహం వంటి కేశపాశంతో కూడినది ఈ నాయిక. హరినేక్షణ. హరినేక్షణ అంటే లేడి కన్నుల కలది అని అర్థం. ఇది ప్రస్తుతం గురించి చెప్పాడు, వాచ్యంగా చెప్పాడు. చూడండి, ఈ ఎక్కడా కూడా మీకు అప్రస్తుతం కనిపించలేదు, లత కనిపించలేదు. కనిపించిందంతా కూడా ప్రస్తుతము, వాచ్యంగా చెప్పబడింది నాయిక గురించి ఈ విశేషణాలు చెప్పాడు. ఇప్పుడు అప్రస్తుతం గమ్యమానం అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. ప్రస్తుతము నాయిక, అప్రస్తుతము లత. ప్రస్తుతము వాచ్యంగా చెప్పబడింది, అప్రస్తుతము గమ్యమానమైంది. ఈ విశేషణాలు రెండిటికి సమానంగా ఉంటాయి, కానీ పోలిక గర్భంగా అంతర్గతంగా చెప్పబడుతుంది. అంతర్గతంగా ఎలా చెప్పబడుతుందో చూద్దాం. పోలిక అనేది దంతప్రభ పుష్పాణి అనే విశేషణము నాయక పక్షంలో ఏమవుతుందంటే పుష్పాల వంటి దంతప్రభ కలిగినది అని నాయక పక్షం. లత పక్షంలో ఏమవుతుందంటే దంతముల వంటి పుష్పములు కలిగినది అని లత పక్షంలో చెప్తున్నాడు. ఇది పోలిక అంతర్గత గర్భంతో చెప్తున్నాడు, అంటే అంతర్గతంగా చెప్తున్నాడు. చూడండి, దంతప్రభ పుష్పాని నాయిక పక్షంలో పుష్పాల వంటి దంతప్రభ కలిగినది, లత పక్షంలో దంతముల వంటి పుష్పములు కలిగినది. రెండవ విశేషణము పాణి పల్లవ అంటే చిగురుటాకు వంటి చేతులు కలిగినది నాయిక. పల్లవ పాణి చిగురుటాకుల వంటి చేతులు కలిగినది నాయిక. అందమైన చేతుల వంటి చిగురుటాకులు కలిగినది లత. అందమైన చేతులు కలిగినటువంటిది, చిగురుటాకులు కలిగినటువంటిది లత, అప్రస్తుతం అది. ఇంకొక విశేషణం అలి బృందేన కేశపాశం. అలి అంటే తుమ్మెదలు, తుమ్మెదల యొక్క బృందంతో లాగా ఉన్నటువంటి కేశపాశములు. కేశములు తుమ్మెదల బృందాల వలె ఉన్నాయి నాయిక పక్షంలో. లతకి తుమ్మెదలు మూగి కేశాలలాగా ఉన్నాయి. ఇక్కడేమో తుమ్మెదలు మూగి ఉన్నాయి, మూగి కేశాలలాగా ఉన్నాయి. అక్కడ కేశాలేమో తుమ్మెద బృందాల వలె ఉన్నాయి. తర్వాత ఇక్కడ చక్కని రూపము, అక్కడ సుందర రూపము. సువేష అన్నాడు కదా, చక్కని రూపము, అది సుందర రూపము. ప్రస్తుతము వాచ్యమైంది, అప్రస్తుతము గమ్యమానమైంది. ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానమైంది. వీటికి విశేషణాలు సమంగా ఉన్నాయి, కానీ ఈ పోలిక అనేది గర్భంగా, ఔపమ్య గర్భంగా ఉంది. గర్భంగా ఎలా ఉన్నాయి? పుష్పాల వంటి దంత ప్రభ కలిగినది నాయిక అయితే, దంతాల వంటి పుష్పములు కలిగినది లత. చిగురుటాకుల వంటి చేతులు కలిగినది నాయిక అయితే, అందమైన చేతుల వంటి చిగురుటాకులు కలిగినది లత. కేశములు తుమ్మెద బృందాల వలె ఉంటే, లతకి తుమ్మెదలు మూగి కేశాల వలె ఉన్నాయట ఆ తుమ్మెదలు. రెండిట్లో కూడా చక్కని రూపం, సువేష చక్కని రూపము, సుందర రూపము. ఇక్కడ లక్షణము లక్ష్యములో ఎలా అన్వయం చేస్తున్నారో చూద్దాం. ప్రస్తుతము నాయిక యొక్క అందాన్ని చెప్తున్నాడు కవి. అప్రస్తుతము గమ్యమానం అవుతుంది, అది లత సౌందర్యం, లత యొక్క సౌందర్యము. అప్రస్తుతము విశేషణాల సామ్యము. ఈ రెండిటికి, ప్రస్తుతానికి అప్రస్తుతానికి విశేషణాలు సామ్యంగా ఉన్నాయి, గమ్యమానమయ్యాయి. ప్రస్తుతము నుండి అప్రస్తుతానికి గమ్యమానమయ్యాయి. ఔపమ్య గర్భంగా ఉన్నాయి, అంటే పోలిక అంతర్గతంగా ఉంది. ఈ పోలిక అంతర్గతంగా ఎలా ఉంది చూసాం మనం ఇక్కడ. ఇక్కడేమో పుష్పాల వంటి దంతప్రభ కలిగినది, అక్కడేమో దంతాల వంటి పుష్పములు కలిగినది. కాబట్టి పోలిక ఔపమ్య గర్భంగా ఉంది. కాబట్టి ఇది ఔపమ్య గర్భ సమాసోక్తి. కాబట్టి సమాసోక్తిలో మనం 3 భేదాలు, ఈ 3 భేదాలు కూడా విశేషణాల సామ్యాల్లో ఉండే భేదాల వల్ల ఆ భేదాలు వచ్చాయి మనకి సమాసోక్తిలో.
విశేషణ సామ్యంలో ఉండే భేదాలు. ఈ విశేషణ సామ్యంలో శిష్ట పదాలతో వాడితే, విశేషణాలు గనక శిష్ట పదాలతో వాడితే ఒక భేదము, విశేషణాలు సాధారణ పదాలతో వాడితే రెండవ భేదము, విశేషణాలు ఔపమ్య గర్భంతో వాడితే మూడవ భేదము. ఈ విధంగా మనము సమాసోక్తిలో 3 భేదాలు చెప్పుకున్నాము. సమాసోక్తి పూర్తయింది. తర్వాత అలంకారము పరికరహాలుగా. దీని పక్కనే ఎందుకు చెప్పాడంటే ఈ రెండింటికి చాలా సామ్యం ఉంది కాబట్టి. ఇది చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాము విశేషణాల చమత్కృతులతో నిండినటువంటి అలంకారాలు 2 మనకు చెప్పింది. భేద ప్రాధాన్యంతో చెప్పినవి 3. భేద ప్రాధాన్యంతో ఏం చెప్పాడు మనకి? వ్యతిరేక అలంకారము, సహోక్తి అలంకారము, వినోక్తి అలంకారం. ఆ 3 భేద ప్రాధాన్యంతో చెప్పాడు. ఉపమానానికి ఉపమేయానికి ఉండే భేద ప్రాధాన్యంతో చెప్పాడు. ఇక్కడ ఈ 2 కూడా సమాసోక్తి, పరికరము, ఈ 2 కూడా పరికర అలంకారం కూడా, ఈ 2 కూడా విశేషణాల్లో ఉండేటువంటి చమత్కారంతో నిండినటువంటి అలంకారం. ఈ పరికరలో ఉన్న అంశాలు ఏంటంటే విశేషణాల యొక్క సాభిప్రాయత్వం, అభిప్రాయత్వం. విశేషణాల యొక్క సాభిప్రాయం అంటే ఏమిటంటే విశేషణము వాచ్యార్థాన్ని మాత్రమే కాకుండా ఇంకొక విశేషార్థాన్ని తెలియజేస్తుంది. అభిప్రాయం అంటే వాచ్యం ఉంది, ఈ వాచ్యము విశేషణము వాచ్యంగా చెప్పబడింది. ఈ విశేషణము వాచ్యంగా చెప్పబడింది. ఈ వాచ్యంగా చెప్పబడిన విశేషణాన్ని చూడగానే ఇంకొక అభిప్రాయం మనకు కలుగుతుంది. అభిప్రాయం అంటే ఇంకొక విశేషార్థాన్ని తెలియచేస్తుంది. ఇది డైరెక్ట్గానే తెలియచేస్తుంది. వాచ్యార్థాన్ని చూడగానే వేరొక అభిప్రాయాన్ని, ఇంకొక అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. విశేషమైనటువంటి అర్థాన్ని ఈ వాచ్యార్థమే తెలియచేస్తుంది. ఇందులో వాచ్యార్థానికి ముఖ్యార్థ బాధ ఏమీ కలగదు. విశేషణము వాచ్యార్థంగా చెప్పబడుతుంది. ఇదే వాచ్యార్థము, ఈ విశేషణము వాచ్యార్థంగా చెప్పబడిన విశేషమే ఇంకొక విశేషార్థాన్ని తెలియచేస్తుంది, ఇంకొక అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. సాభిప్రాయం అనేది దీనిలో ఉన్న అంశం. సూత్రం డిరైవ్ చేద్దాం. విశేషణాల పదాల యొక్క అంటే విశేషణానాం అభిప్రాయత్వం పరికరః. విశేషణానాం అభిప్రాయత్వం పరికరః. ఇది సూత్రం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే విశేషణము వాచ్యార్థాన్ని మాత్రమే కాకుండా ఇంకొక విశేషార్థాన్ని కూడా తెలియచేస్తుంది. ముఖ్యార్థ బాధ కలగకుండా అది చూడగానే ఇది కూడా తెలుస్తుంది, ఇంకొక అభిప్రాయాన్ని చెబుతుంది. అదే వాచ్యార్థం. వాచ్యార్థానికి బాధ కలగదు, అదనపు అర్థాన్ని విశేషణం తెలియచేస్తుంది. ఉదాహరణ శ్లోకం పేజ్ నంబర్ 251. అంత దూరం ఎందుకు వెళ్ళింది ఇది? పేజ్ నంబర్ 251 అండి. శ్లోకం. రాంగ్నో మానధనస్య కార్ముకభృతః దుర్యోధనస్య అగ్రతః ప్రత్యక్షం కురు బాంధవస్య మిషతః కర్ణస్య శల్యస్య చ పీతం తస్య మయాద్య పాండవ వధూ కేశాంబరాకర్షిణః కోష్ణం జీవత ఏవ తీక్ష్ణ కరజ క్షుణ్ణాత్ అశ్రుక్ వక్షసః. ఇది శ్లోకం అండి. ఈ శ్లోకం ఎక్కడదంటే భట్టనారాయణుడు రాసినటువంటి వేణీ సంహారం నాటకంలో ఉన్నది. వేణీ సంహారం అనే నాటకం భట్టనారాయణుడు అనే కవి రాశాడు. ఈ నేపథ్యం ఏమిటంటే భీముడు దుశ్శాసనుడి వక్షస్థలం చీల్చి రక్తం తాగాడు. ఆ రక్తం తాగిన తరువాత ఆ భీముడు చెబుతున్న మాటలు ఇవి. ఈ విశేషణాలు ఏమిటి చూద్దాం. ఇందులో ఉన్న విశేషణాలు ఏమిటి? పాండవధూ కేశ అంబర. పాండవవధు అంటే ద్రౌపది, కేశములు,
అంబర వస్త్రములు, ఆకర్షణ అంటే లాగివేసినవాడు. ద్రౌపది యొక్క కేశములు వస్త్రములు లాగివేసినటువంటి వాడు దుశ్శాసనుడు. రాజు మానధనుడు ధనుర్ధారి దుర్యోధనుడు. కురుబాంధవులు అంటే కురు వంశానికి బాంధవులు కర్ణుడు, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇవి ఈ విశేషణాలు వాచ్యార్థ రూపంలో చెప్పాడు. శ్లోకం చూడండి మీరు. శ్లోకంలో ఏం చెప్పాడు? 3వ పాదంలో పాండవ వధూ కేశ అంబర ఆకర్షిణ వాచ్యంగా చెప్పాడు. ఎప్పుడైతే ఇది వాచ్యంగా మనకు విశేషణం చెప్పాడో మనకి తెలిసిపోతోంది దుశ్శాసనుడు అని తెలిసిపోతోంది. ఇక్కడ ఈ వాచ్యానికి వాక్యార్థ బాధ ఏం కలగల. ఇది వినగానే ద్రౌపది జుట్టు వస్త్రములు లాగివేసినటువంటి వాడు అని వాచ్యంగా ఎప్పుడైతే విశేషణాలు చెప్పాడో ఈ వాచ్యార్థం మనకి ఇంకొక అర్థాన్ని సాభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఆ సాభిప్రాయం దుశ్శాసనుడు అని మనకు తెలిసిపోతుంది. ఇంకా ఇది వేరేగా చెప్పక్కర్లా. ఈ వాచ్యార్థమే ఇంకొక అభిప్రాయాన్ని ఇంకొక అర్థాన్ని తెలియజేస్తుంది, విశేషమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. అది దుశ్శాసనుడు అని. అలాగే మొదటి పాదంలో రాజ్ఞః మానధనస్య కార్ముకభృత. రాజ్ఞః అంటే రాజు, మానధనస్య అంటే మానధనుడు, కార్ముకభృత కార్ముకం అంటే ధనస్సు, కార్ముకభృత అంటే ధనస్సు ధరించిన వాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? భీముడు. రాజు, మానధనుడు, ధనుర్ధారి. ఈ ఈ ఎప్పుడైతే విశేషణాలు వాచ్యంగా చెప్పబడ్డాయో ఈ వాచ్యము మనకి ఇంకొక విశేషమైనటువంటి అర్థాన్ని అంటే అభిప్రాయాన్ని ఇంకొక అభిప్రాయాన్ని తెలియచేస్తుంది. అతడే దుర్యోధనుడు. రాజు, మానధనుడు, ధనుర్ధారి అనే వాచ్యార్థంగా చెప్పబడినటువంటి విశేషణము మనకి ఇంకొక విశేషమైనటువంటి అర్థం దుర్యోధనుడు అని తెలియజేయబడుతోంది. అలాగే 2వ పాదంలో కురు బాంధవస్య మిషతః. కురు బాంధవస్య అంటే కురు బాంధవులు. కురు బాంధవులు ఎవరు? కర్ణుడు, శల్యుడు మొదలైన వారు. ఈ కురు బాంధవులు అని విశేషణము వాచ్యంగా చెప్పబడింది. ఈ వాచ్యంగా చెప్పబడిన విశేషణము మనం చూడగానే దానిలోంచి మనకి ఇంకొక విశేషమైనటువంటి అర్థము తెలిసిపోతోంది. అది కర్ణశల్యాదులు అని చెప్పి తెలుస్తోంది. ఈ విశేషణాలు వాచ్యార్థం మాత్రమే కాకుండా విశేషార్థం అంటే మరొక అర్థం. అలాంటి వారి ముందే భీముడు దుశ్శాసనుని వక్షస్థలం చీల్చి రక్తపానం చేశాడు. అంటే ఇది కథ అనుకోండి. భీముడు దుశ్శాసనుడి వక్షస్థలం చీల్చి రక్తం తాగాడు అనేది నేపథ్యమైతే రక్తం తాగిన తర్వాత భీముడు చెప్పిన పదాలు ఈ విశేషణ పదాలు. మనకి లక్షణంలో ఏం చెప్పాం మనం? విశేషణానాం అభిప్రాయత్వం పరికరః. ఒక పరికరం లాగా వాడాడు ఇక్కడ. పరికరః అంటే ఒక పరికరము. ఏమిటి పరికరంగా వాడాడు? ఈ వాచ్యంగా చెప్పబడినటువంటి విశేషణాన్ని పరికరంగా వాడి వేరొక విశేషమైనటువంటి అర్థాన్ని అంటే అభిప్రాయాన్ని చెప్పడం. దీనిని పరికరంగా వాడి ఒక టూల్గా వాడి ఒక టూల్ అంటే మనం ఇంకేమంటాం? ఇంకొక పరికరం అంతే కదా. ఇంకొక ఇన్స్ట్రుమెంట్ గా వాడి దుశ్శాసనుడు అనే అర్థం అభిప్రాయం ఇంకొక అభిప్రాయాన్ని మనకి తెలియజేస్తోంది. సో కాబట్టి లక్షణంలో చెప్పబడినటువంటి విశేషణానాం అభిప్రాయత్వం పరికరః అంటే పరికరంలాగా వాడాడు. కాబట్టి ఇక్కడ వాచ్యార్థంగా చెప్పబడిన విశేషణం చూడగానే మనకి పరికరంలాగా ఇంకొక అభిప్రాయాన్ని తెలియజేస్తోంది. ఇక్కడ వాచ్యార్థ బాధ ఏం లేదు, డైరెక్ట్ గానే మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఈ విశేషణాలు చెప్పగానే ఇది తెలియజేస్తోంది. కాబట్టి ఇది పరికరంగా వాడాడు. కాబట్టి ఇది పరికర అలంకారం అవుతుంది. ఈ విశేషణాలు వాచ్యార్థం మాత్రమే కాకుండా విశేషార్థం అంటే మరొక అర్థాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ విశేషణాలు
వాచ్యార్థాన్ని మాత్రమే కాకుండా, అంటే వాచ్యార్థం ఒకటే చెప్పట్లేదు అది. వాచ్యార్థంతో పాటుగా ఇంకొక విశేషార్థాన్ని కూడా పరికరాలుగా తెలియచేస్తుంది. ఇది పరికరంగా వాడుకొని ఇంకొక అర్థాన్ని తెలియచేస్తుంది. కాబట్టి ఇది పరికర అలంకారం అవుతుంది. అటువంటి వారి ప్రత్యక్షంలోనే నేను రుధిరపానం చేశాననేది ఇది నేపథ్యం అనుకోండి. మనకు కావాల్సింది ఇంతవరకే. ఈ విశేషణాలు వాచ్యార్థాన్ని మాత్రమే కాకుండా సాభిప్రాయాన్ని, అంటే ఇంకొక విశేషార్థాన్ని పరికరంగా చేసుకొని దాన్ని తెలియచేస్తోంది. కాబట్టి ఇది పరికర అలంకారమైంది. ఈ విశేషణము, వాచ్యార్థము ఇది ఇంకొక పరికరంగా వాడబడి ఇంకొక అర్థాన్ని, సాభిప్రాయాన్ని తెలియచేస్తోంది, ముఖ్యార్థబాధేం కలగకుండా. అలాగే ఈ 3 విశేషణాలు పాండవ వధూ కేశ అంబర ఆకర్షణ. ద్రౌపది యొక్క కేశములు వస్త్రములు లాగివేసినటువంటి వాడు అనగానే మనకు దుశ్శాసనుడు గుర్తొస్తున్నాడు. అలాగే రాజు మానధనుడు ధనుర్ధారి. భారతం మొత్తంలో మానధనుడు అనే పదం దుర్యోధనుడికే వాడబడింది ఎక్కువగా. రాజు ధనుర్ధారి అర్జునుడికి ఉంది, రాజు ధర్మరాజు కూడా ఉంది. కానీ మానధనుడు అనే పదం దుర్యోధనుడిని మాత్రమే తెలియజేస్తుంది. రాజు మానధనుడు ధనుర్ధారి దుర్యోధనుడని తెలియజేస్తుంది. కురుబాంధవులు అంటే కురువంశం యొక్క బంధువులు, కర్ణుడు శల్యులు అలాంటి వాళ్ళు, అంటే అతనితో బాంధవ్యం కలిగినటువంటి వాళ్ళు, కురువంశంతో బాంధవ్యం కలిగినటువంటి వాళ్ళు కర్ణులు శల్యులు. అంటే వీళ్ల ముందే కర్ణుడు శల్యులు ఇలాంటి వాళ్ళు ఉండగానే, దుర్యోధనుడు ఉండగానే వాళ్ళ ముందే ప్రత్యక్షంగా భీముడు దుశ్శాసనుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి అతని రక్తాన్ని తాగాడు అనేది నేపథ్యము. మనకు అలంకారం వరకు సంబంధించినంత వరకు ఈ విశేషణాలు, ఈ విశేష అర్థాలు మనకు ఆ లక్షణంలో చెప్పినటువంటి అంశాలు లక్ష్యములో అన్వయించబడ్డాయి. ఇది పరికర అలంకారం. తర్వాతి అలంకారము శ్లేషాలంకారము. ఇవాళ అవ్వదండి, అది కొంచెం పెద్దది. శ్లేషాలంకారం ఎన్ని పేజీ ఎక్కువ ఉంది, 5, 6, 7 పేజీలు ఉంది శ్లేషాలంకారం. ఎందుకు ఎక్కువైందంటే ఈ శ్లేషాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం. శ్లేషలతో చెప్పినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. అది బహుశా రేపు చెప్పుకుందాము. మనం హడావుడి లేదు, చాలా టైం ఉంది మనకి. ప్రసాద్ గారు పర్లేదా? పర్వాలేదు సార్, పర్వాలేదు, లేదు అదే కరెక్ట్, రేపే చెప్పుకుందాం. తొందరపడి చెప్పుకుని ఒకేసారి కంటే అట్లా కొంచెం టైం తోటి చెప్పుకోవడం మంచిదండి. తొందర ఏం అక్కర్లేదు, మనకి చాలా టైం ఉంది కదా. అది కాక మనకు కొంచెం జీర్ణించుకోవడానికి కూడా అర్థం అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇందాక మీరు ప్రస్తుతం అప్రస్తుతం అనేది మనం ఉపమేయ ఉపమానాలు అనుకోవచ్చు కదండి, అంతేగా? అనుకోవచ్చండి. కానీ ఒకటి గమనించండి, ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేస్తాను, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. చెప్తాను, అది కూడా చెప్తాను, ఒక్క నిమిషం. మొదటి నుంచి ఉపమేయ ఉపమానం అనేది బాగా అలవాటయ్యి ప్రస్తుతం అప్రస్తుతం అనగానే కొద్దిగా వర్డింగ్ లో అంటే అది ఎందుకు ఉపయోగించట్లేదు అనేది కారణం చెప్తాను. ఇప్పుడు మనకి కాశీ గారు, అవును సార్, మనము యూనిట్ 2 నుంచి మొదలెట్టుకుంటే వినపడుతుందా? వినిపిస్తాం సార్. యూనిట్ 2 నుంచి మొదలెట్టుకుంటే యూనిట్ 2లో 4 అలంకారాలు మనము భేద అభేద తుల్యత్వం గురించి చెప్పుకున్నాం. అవును. భేద అభేద తుల్యత్వం వేటికి? ఉపమానానికి ఉపమేయానికి. ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉంటుంది, అభేదం ఉంటుంది. అవునండి. ఆ రెండిటికి విడివిడిగా ప్రాధాన్యం లేకుండా రెండు సమానంగా ఉంటే అది భేద అభేద తుల్యత్వం అవుతుంది. అందులో 4 అలంకారాలు చెప్పుకున్నాం. ఓకే. ఉపమా అలంకారం నుంచి 4 చెప్పుకున్నాం. తర్వాత అభేద ప్రాధాన్యం ఉన్న అలంకారాలు చెప్పుకున్నాం. అవునండి. అంటే ఉపమానానికి ఉపమేయానికి అభేదం గురించి చెప్పుకున్నాం. అవి రూపకం నుంచి నిదర్శన వరకు చెప్పుకున్నాం.
ఓకే. అవి చాలా ఉన్నాయి. ఉమ్, అంటే ఏమిటి, అక్కడ ఉపమానము ఉపమేయము చెప్పబడుతోంది మనకి డైరెక్ట్. ఉమ్, ఉమ్, అభేద ప్రాధాన్యం చెప్తున్నాం. ఉమ్, మూడవ గ్రూప్ ఏంటంటే భేద ప్రాధాన్యం. అంటే ఉమ్, ఉపమానానికి ఉపమేయానికి భేదం ప్రాధాన్యంగా ఉంటే అది ఉమ్, భేద ప్రాధాన్యం అలంకారాలు 3 చెప్పుకున్నాం. ఉమ్. వ్యతిరేక, సహోక్తి, వినోక్తి. అవునండి. ఇక్కడి వరకు మనకు నామెన్క్లేచరు ఉపమానము ఉపమేయము అయిపోయింది. ఆ, ఈ ఉపమానము ఉపమేయము ఎందుకంటే ఆ భేదము అభేదము వాటి మధ్య ఉంటాయి కాబట్టి. ఓకే. ఈ 2 ఇప్పుడు మనం చెప్పుకున్న 2 కూడా ఉమ్, సమాసోక్తి, పరికరః ఈ 2 కూడా ఉమ్, విశేషణాల సామ్యంతోటి ప్రస్తుతము అప్రస్తుతం మధ్య చెప్పుకుంటున్నాము. ఉమ్, అంటే ఉపమానము ఉపమేయము నామక్లేచర్ వాడడంలో మనం ఉమ్. అంటే నామవాచకంతో వాడుతుంటే ఉపమానం ఉపమేయం అనాలా? లేదు లేదు నామవాచకానికి దీనికి సంబంధం లేదు. అన్ని నామవాచకాలు అంటే ఇది విశేషణం అంటున్నారు కదా, అది నామవాచకాలే కదా, ఉపమానం ఉపమేయం. కాదు నామవాచకాలు కాదు. విశేషణము అంటే ఒక విశేషణం విశేషాన్ని కాదండి, విశేషణం కాదు. విశేషాన్ని వర్ణించేవి విశేషణాలు. అది కరెక్టే. పైన ఉపమానాలు ఉపమేయాలు అన్నప్పుడు వాటిని నామవాచకాలే అనుకోవచ్చు కదా. ఇవన్నీ నామవాచకాలే కదా. ఇప్పుడు మనకు ఎన్నున్నాయి నామవాచకాలు, ఇవే కదా. ధాతువులు, క్రియలే కదా. అది క్రియలు అంటే మామూలుగా అయితే నామవాచకాలు ధాతువులు విడివిడిగా ఉంటాయి. దానికి దీనికి సంబంధం లేదు. ఇవన్నీ నామవాచకాలే. ఉమ్. అంటే ఇక్కడ విశేషణం రావడం వలన ప్రస్తుతం అప్రస్తుతం అని అంటున్నారా? ఈ విశేషణ సామ్యం, విశేషణ సామ్యం వచ్చింది. ప్రస్తుతం అంటే చూడండి, ప్రస్తుతము అంటే ప్రకృతం అండి. ఉమ్, చెప్పబడుతోంది, ఓకే. చెప్పబడుతున్నది ప్రస్తుతం. ఉమ్, అవునా? ఇప్పుడు అవును. నాయక గురించి చెప్తున్నాడు, అది ఉమ్, ప్రస్తుతమైంది. ఉమ్, అప్రస్తుతం ఏంటి? లత. అవునండి. లత గురించి చెప్పట్లేదు ఆయన, ఉమ్, నాయిక గురించి చెప్తున్నాడు. ఉమ్. ఈ అంటే నాయక ఉపమానంగానే తీసుకొని చెప్తున్నాడు అనుకోవచ్చు కదా అది. అనుకోవచ్చు మీరు, ఉపమేయం అవుతుంది అప్పుడు. అది కాదు 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 కాదు. ఉపమానము ఉపమేయములో భేదాలు అక్కడ. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అంటే ఏదైతే చెప్తున్నాడో అది ప్రకృతం అవుతుంది, ప్రస్తుతం అవుతుంది. ఉమ్, దీనికి ఉపమానం అనుకో, ఇది ఉపమేయం అవుతుంది, రెండోది ఉపమానం అవుతుంది. అదే కానీ దాని మీద స్ట్రెస్ ఇవ్వట్ల. అదే అదే మీరు అది తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసుకోకండి. అదే ఉపమానము ఉపమేయము మనకి వినోక్తితోటి పక్కన పెట్టేయండి. ఇక్కడ అదే. అసలు ఉపమాన ఉపమేయాలే కాదు అసలు. ఉమ్, ప్రస్తుతం అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళని ఇంకొక లతతో పోలుస్తున్నారు. లతకి దానికి ఉన్న విశేషణాలతో పోలుస్తున్నారు. ఆ లతకు ఉన్న విశేషణము ఈ ప్రస్తుతానికి ఉన్న విశేషణంతో పోలుస్తున్నారు. అంతే కదండి లక్ష్మణ్? ప్రస్తుతాన్ని నేను ఉపమేయం అని అంటున్నాను. అంటే అసలు అప్రస్తుతం అని ఉపమానం లత అనేది పోలుస్తున్నారు కాబట్టి లతతో పోల్చేది కాబట్టి ఉపమానం అని అంటున్నాను. లతతో పోల్చడం లేదు, లతకున్న విశేషణంతో పోలుస్తున్నారు. అవును, అదే విశేషణాలు. అందుకని అనేది అక్కడ నామవాచక శబ్దాలు కాబట్టి ఆ వర్డింగ్ ఉపయోగించారు, ఉపమేయం ఉపమానం అనేది. ఇక్కడ విశేషణ పదం ఉంది కాబట్టి ప్రస్తుతం అప్రస్తుతం అని ఉపయోగిస్తున్నారా అని అడుగుతున్నాను. కానీ మనం అక్కడ మటుకు ఇప్పుడు మీరు ఉపమానము అనే ఒక పదాన్ని ఇక్కడ ప్రయోగించారంటే అప్పుడు మీకు మార్కులు పడవు. ఇక్కడ ఆ ఉపమేయమే మీ మనసులో అనుకోండి, కానీ ఇక్కడ మీరు మటుకు అనాల్సింది ప్రస్తుతం అప్రస్తుతం. అదేలేండి. అదే నాకు కొంచెం అంటే అట్లా యూనివర్సల్ గా ఉంటే కొంచెం అర్థం బెటర్ గా ఉంటుందా అన్నట్టుగా నాకు అట్లా అనిపించి అడుగుతున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు, తప్పేం లేదండి. ఎందుకంటే నాయిక గురించి చెప్పేప్పుడు నాయిక ఉపమేయమైంది, లతతో పోలుస్తున్నాడు కాబట్టి లత ఉపమానమైంది. అవును, కానీ స్ట్రెస్ అది కాదు అక్కడ. దానికి అండర్ స్కోరింగ్ స్ట్రెస్ అక్కడ కాదు. ఇక్కడ స్ట్రెస్ ఏమిటంటే చెప్పబడుతున్న విషయానికి, గమ్యమానమవుతున్న విషయానికి. చెప్పబడుతున్న విషయమేమో ప్రస్తుతము లేకపోతే ప్రకృతము, గమ్యమానమవుతున్న విషయము అప్రస్తుతము అప్రకృతము. ఈ రెండిటికి విశేషణాలు సామ్యంగా ఉంటాయి. ఈ సామ్యంగా ఉన్న విశేషణాలు శ్లేషపదంతో చెప్తేనేమో శ్లిష్టబద్ధ నిబంధ సమాసోక్తి అవుతుంది, సాధారణ పదాలతో చెప్తే సాధారణ పద నిబద్ధ అవుతుంది, అయితే ఔపమ్య గర్భముతో చెప్తే ఔపమ్య గర్భ సమాసోక్తి అవుతుంది. అంటే ఉపమానము ఉపమేయము మీ ఇక్కడ తీసుకొస్తే మీరు మళ్ళీ ఆ ముందు అలంకారాలతో కన్ఫ్యూజ్ అవుతారు. ఆ ముందు 3 గ్రూపులు ఉన్నాయి మనకి: ఉపమానము ఉపమేయము
ఈ రెండు క్లియర్గా భేదాభేద తుల్యత్వము ఒక గ్రూపు, అభేద ప్రాధాన్యం రెండవ గ్రూపు, భేద ప్రాధాన్యం మూడవ గ్రూపు. ఈ మూడు కూడా ఉపమానము ఉపమేయము ప్రస్ఫుటంగా మాట్లాడబడ్డాయి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదము అభేదము. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు కూడా చెప్పబడుతున్న విషయము గమ్యమానమవుతున్న విషయము అనే మాట్లాడుతున్నాడు. ఉపమానము ఉపమేయం అని మీరు ఇందులోకి లాక్కొస్తే మీరు పొరపాటున ఆ గ్రూప్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేనండి రమాదేవి గారు. ఈ 4వ దాని నుంచి మనకి 4th యూనిట్ కదండి స్టార్ట్ అయింది. ఈ 4th యూనిట్ లో ఇక్కడి నుంచి ఇవి వేరేగా ఉన్నాయి. ఆ 3 యూనిట్లు వాటితో ఉన్నాయి. ప్రస్తుతం అప్రస్తుతం అనేది ఉపయోగించారు ఇక్కడ. భేదాభేద తుల్యం, అభేద ప్రాధాన్యం, భేద ప్రాధాన్యం అక్కడతో అయిపోయింది. ఆ 3 యూనిట్. 4వ యూనిట్ లో కూడా 2 ఉన్నాయండి. 4వ యూనిట్ లో 2 ఉన్నాయి. మిగతావి అన్ని కూడా ఇదేనమాట. ప్రస్తుత అప్రస్తుతాలు. ప్రస్తుత అప్రస్తుతం, సమాసోక్తి. పరికరం అంటే మనం ఏదైనా ఒక టూల్ అన్నమాట. టూల్ తీసుకుని మనం దాన్ని అర్థం చేసే పనిని పరికరం అన్నాడు. సాధనం ఏంటంటే ఆ వాక్యాన్ని చదవంగానే మనకి ఆ వాక్యంతో ఇది అర్థం అవుతుంది అనమాట. అది పరికరం అయింది. అంతే కదండి. ముఖ్యార్థ బాధ కలగకుండా మళ్ళీ ఆ ముఖ్యమైనగా చెప్పిన ఆ వాక్యానికి ఏ ఇబ్బంది లేకుండా మనకి ఇంకొక ఇది ముఖ్యార్థ బాధ కలిగితే మన గంగాయం ఘోష అయిపోతుంది. ప్రస్తుతంగా బోధించబడుతుంది అనమాట. అంటే ఇక్కడ విశేషణాల గురించి చెప్తున్నాడు. వాక్యార్థంలో చెప్పబడి ఉన్నటువంటి విశేషణాల గురించి చెప్తున్నాడు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? సరే, ఇంకా ఇందులో సమాసోక్తిలో చాలా ఉన్నాయి కదా శ్లోకాలు, మనకి 3 చాలంటారా? ఈ 3 భేదాలకి ఒక్కొక్కటి ఉదాహరణలు ఇస్తే సరిపోతాయండి. ఓకే, మన పరీక్షల వరకు ఇవి చాలు. ఇంకా డీటెయిల్స్ గా వెళ్తే శాస్త్రం అయిపోతుంది. గుర్తుండడం కూడా కష్టమే సార్. ఇవి గుర్తుండడమే కష్టం. అవునవును సార్. అయిపోతే కనుక రికార్డింగ్. సౌమ్య గారు వెల్కమ్ అండి. నాగవాణి గారు వెల్కమ్ అండి. నాగవాణి మహోదయ. సుప్రభాతం మహోదయ. సుప్రభాతం. పాఠం సమ్యక్ అవగతం వా? మహోదయ, అహం ప్రథమం నా శృతవతి, అన్య సర్వం అవగతం. విలంబేన ఆగతవతి. విలంబేన ఆగతవతి. అహం విలంబేన ఆగతవతి, ఆలస్యంగా వచ్చారు. రికార్డింగ్ ఆపేసండి. అంటే సార్ ఇప్పుడు మన గురువు గారు మీ నోట్స్ ని